శ్రీమాత్రే నమ. శ్రీ శివాయ గురవే నమ. సౌందర్య లహరిలోని 71వ శ్లోకంలో అమ్మవారి కర సౌందర్యం వర్ణింపబడుతున్నది. నఖానాముజ్యోతై నవనళిన రాగం విహసతాం కరాణాం తే కాంతిం కథయ కథయామః కథముమే కయాచిద్వా సామ్యం భజతు కలయా హంత కమలం ఇది క్రీడల్లక్ష్మీచరణ తలలాక్షారస చణం. అమ్మా పార్వతీ, నీ హస్తముల సౌందర్యాన్ని నేనేమని వర్ణించగలను? అద్భుతమైన ప్రకాశంతో కాంతులను వెదజల్లుతున్న చక్కని నునుపైన గోళ్లతో అప్పుడే వికసిస్తున్న పద్మాల ఎరుపును పరిహాసం చేస్తున్నాయి, గెలుస్తున్నాయి, జయిస్తున్నాయి నీ హస్తపు కాంతులు. తామర పువ్వుకి తనపై విహరించే లక్ష్మీ అమ్మవారి చరణాల పారాణి అంటితే అప్పుడు దానిని నీ కరముల కాంతితో సరిపోలిస్తే అది కేవలం లవలేశ భాగం అంటే 16వ వంతుకు సరితూగవచ్చునేమో అని ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నారు ఆదిశంకర భగవత్పాదుల వారు. అంటే అమ్మవారి కరధ్యానం మనకి లక్ష్మీ కటాక్షం కంటే మిక్కుటమైన కటాక్షాన్ని అందించగలదు. లక్ష్మీ కటాక్షం కూడా అమ్మవారి కరధ్యానం ముందు లవలేశమైనదే అన్న భావన ఈ శ్లోకం ద్వారా మనం అందుకోవచ్చును. అందుకనే నిన్న చెప్పుకున్న విధంగానే ఈరోజు కూడా అమ్మవారి కరధ్యానాన్ని నిరంతరం చేద్దాము. అమ్మవారి కృపకు పాత్రులం అవుదాము. బ్రహ్మగారి వలె అమ్మవారి కరముల యొక్క అభయాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః.